అందరికీ నమస్కారం. మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు దర్శనం అనంతరం గుడిలో తీర్థం ఇస్తూ ఉంటారు. అలా గుడిలో తీర్థం ఎందుకు ఇస్తారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆలయానికి వెళ్ళినప్పుడు దైవ దర్శనం అనంతరం పురోహితులు అకాల మృత్యు హరణం, సర్వ వ్యాధి నివారణం, సమస్త పాప క్షయకరం, పదోదకం పావనం అనే మంత్రాన్ని చెబుతూ తీర్థాన్ని 3 సార్లు చేతిలో పోస్తారు. అలా అమృతంతో సమానంగా భావించి తీర్థం, పంచామృతాలు, తులసీ దళాలు, సుగంధ ద్రవ్యాలు, మంత్రశక్తులు అనేటువంటివి ఈ తీర్థంలో ఉంటాయి. వీటి వల్ల ఆ తీర్థం అత్యంత పవిత్రంగా మారుతుంది అని పురోహితులే చెబుతున్నారు. అకాల మరణాన్ని తప్పించే శక్తి, రోగాల నివారణ అయిన తీర్థాన్ని స్వీకరించే భక్తుడు స్వచ్ఛమైన మనసుతో దేవునిపై దృష్టి ఉంచాలని పండితులు చెబుతున్నారు. 3 సార్లు ఇచ్చే తీర్థంలో మొదటిసారి తీర్థం తీసుకుంటే శారీరక, మానసిక శుద్ధి జరుగుతుంది. రెండోసారి తీసుకుంటే న్యాయ, ధర్మ ప్రవర్తనలకు చక్కదిద్దుకుంటారు. ఇక మూడోసారి తీసుకునేటప్పుడు పరమేశ్వరుడి పరమ పదం అనుకొని తీసుకోవాలి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కొత్తవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.